చూడండి, మనకు యూట్యూబ్ అల్గోరిజం అంటే ఏం లేదు. మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసాము, అందులో కొన్ని వీడియోస్ వేస్తున్నాము అంటే ఒక టైటిల్, ఆ తర్వాత వచ్చేసి మనకి కొన్ని ట్యాగ్స్ అనేవి ఇంపార్టెంట్. అన్నిటికంటే ముందు ఈ రెండింటికంటే ముందు కూడా మనకు ఒక థంబ్‌నెయిల్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే థంబ్‌నెయిల్ కంటే ముందు కూడా మనము మన వీడియోలో ఉండే కంటెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ కంటెంట్ కంటే ముందు కూడా మనకి మన వీడియో క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు యూట్యూబ్ ఏమంటుందంటే మనకి, మీరు ఒక క్వాలిటీ కంటెంట్ నాకు తీసి ఇవ్వగలరా, వీడియోని నాకు రెడీ చేసి ఇవ్వండి, నేను మీ వ్యూవర్స్కి అందించగలను అని చెప్పేసి మనకు యూట్యూబ్ అంటుంది. మనం ఒక మంచి వీడియోని ఎలా క్రియేట్ చేసి ఇవ్వాలి అనేది మనము తర్వాత మాట్లాడుకుందాము. ఇప్పుడైతే మనము యూట్యూబ్ అల్గోరిథం ఎలా వర్క్ చేస్తుంది అనేది మీకు చెప్తాను. మీరు గమనించి ఉండొచ్చు, ఒకప్పుడు మనకి యూట్యూబ్లో ఎవరి వీడియోలు అయితే ఎక్కువగా వైరల్ అయ్యి వ్యూస్ ఎక్కువగా వస్తున్నాయో వారి వీడియోస్ మాత్రమే మనకి యూట్యూబ్ బ్రౌజర్ ఫీచర్స్ పైన చూపిస్తూ ఉండేవి. ఓపెన్ చేయంగానే మనకి వాళ్ళ వీడియోస్ మన ముందు ఉండేవి. కానీ ఇప్పుడు యూట్యూబ్ అల్గోరిథం చేంజ్ అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు 1,00,000 సబ్స్క్రైబర్స్ నుండి 1,000,000 సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్స్ మాత్రమే మనకు షార్ట్స్ కావచ్చు, లేదంటే లాంగ్ వీడియోస్ కావచ్చు, ఏదన్నా వీడియోస్ కానీ వైరల్ టాపిక్ వీడియోస్ కూడా మనకి స్క్రోల్ అయ్యి మన ముందు ఉండేవి. అంటే ఇప్పుడు మనకు బ్రౌజర్ ఫీచర్లో కనపడేవి. కానీ ఇప్పుడు అలా కాకుండా యూట్యూబ్ అల్గోరిథం అనేది చేంజ్ అయ్యింది. కాబట్టి మనము యూట్యూబ్ అల్గోరిథాన్ని అర్థం చేసుకొని మనం మన వీడియోస్ని కూడా బ్రౌజర్ ఫీచర్లోకి పంపించాలి అని అంటే కొత్త కొత్త ఛానల్స్ అనేవి మనకు బ్రౌజర్ ఫీచర్లో మీకు కనపడుతున్నాయి. మీరు గమనించి ఉండొచ్చు. మీరు గమనించారా లేదా కింద కామెంట్ అయితే చేయండి. నేను యూట్యూబ్ అల్గోరిథం ఏంటి అనేది మీకు క్లియర్గా అర్థమయ్యేలా చెప్పాను. మనం ఇప్పుడు ఒక 500 సబ్స్క్రైబర్స్ ఉన్నా, 1000 సబ్స్క్రైబర్స్ ఉన్నా, 0 సబ్స్క్రైబర్స్ ఉన్నా కూడా మీ వీడియోస్, ఒకరి వీడియోస్ అనుకోకుండా వైరల్ అవుతాయి. ఎందుకు వైరల్ అవుతాయంటే మన ఛానల్లో కొన్ని వీడియోస్ అంటూ ఉండాలి. కనీసం మన ఛానల్లో ఒక 30 వీడియోస్ కూడా ఉన్నాయి అని అంటే మనం డెఫినెట్లీగా మన ఛానల్ని బ్రౌజర్ ఫీచర్లోకి వెళ్ళేలాగా చేసుకోవాలి. అంటే ఇప్పుడు మనం యూట్యూబ్ అల్గోరిథాన్ని అర్థం చేసుకున్నామంటే ఇప్పుడు వైరల్ అయిన వీడియోస్, లేదంటే వ్యూస్ ఎక్కువ వచ్చిన వీడియోస్, ట్రెండింగ్ టాపిక్స్ పైన వీడియోస్ ఇవి వస్తూ ఉంటాయి, పోతుంటాయి. కానీ మనం లైఫ్ టైం అంటే ఇప్పుడు మనము పర్మనెంట్గా యూట్యూబ్ మనల్ని అర్థం చేసుకొని మన ప్రతి వీడియోని కూడా యూట్యూబ్ అల్గోరిథంలోకి తీసుకొని ప్రతి వీడియోని కూడా మనం పుష్ చేయించేలా చేసుకోవాలి. అని అంటే ఇప్పుడు మన వీడియోస్ ఒక అప్లోడ్ చేసిన ఒక 48 అవర్స్లోనే వీడియో వైరల్ అవుతుందని గ్యారెంటీ లేదు. వేసిన 10 నిమిషాలు కూడా వీడియో వైరల్ అవ్వచ్చు. కాకపోతే మనం ఎస్ఈఓ అనేది కంపల్సరీ చేయించుకోవాలి. ఎస్ఈఓ అనేది కూడా కరెక్ట్ చేయాలి. అంతకంటే ముందు మీ ఛానల్ ఒక వెరిఫికేషన్, ఐడి వెరిఫికేషన్, ఇలా చాలా ప్రాసెస్ ఉంటుంది. ఈ ప్రాసెస్ని మీరు గాన చేసుకున్నారు అని అంటే ఆ తర్వాతే మీరు మీ ఛానల్ని గ్రోత్ చేయించుకోవచ్చు. మీ ఛానల్ కూడా యూట్యూబ్ అల్గోరిథంలోకి వెళ్ళేలా మీరు కూడా డెఫినెట్లీగా చేసుకోవచ్చు. మీరు సక్సెస్గా ఒక యూట్యూబర్ కావాలి అని అనుకుంటే మీరు నాతో కాంటాక్ట్ అయ్యి మీ ఛానల్ వెరిఫై అనేది చేయించుకోవచ్చు. మీ ఛానల్ కూడా క్రియేట్ చేసి వీడియో వెరిఫికేషన్, ఐడి వెరిఫికేషన్ ఇలా చేసుకొని మీరంటూ ఒక కంటెంట్ని డెవలప్ చేసి యూట్యూబ్ అల్గోరిథంలోకి మీ ఛానల్ కూడా పుష్ చేసి మీ ఛానల్ కూడా గ్రో చేసుకొని మీరు కూడా సక్సెస్ఫుల్ యూట్యూబర్గా మీరు ఒక సెలబ్రిటీగా కావచ్చు. కాబట్టి దీనికోసం మనము కొన్ని ఛానల్ సెట్టింగ్స్ కంపల్సరీ చేసుకోవాల్సి ఉంటుంది, ఛానల్ వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే మనకు యూట్యూబ్ మీ ఛానల్ని యాక్సెప్ట్ చేస్తుంది ఒక క్రియేటర్గా. కాబట్టి మీరు ఒకవేళ నాతో కాంటాక్ట్ కావాలి, నాతో మాట్లాడాలి, మీ ఛానల్ కూడా చెక్ చేయించుకోవాలి అనుకున్నవారు కాల్మీ4 యాప్లో నా నెంబర్ ఉంటుంది. ఇక్కడ స్క్రోల్ చూడండి ఒకసారి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇన్స్టాగ్రామ్లో కూడా షాషా యూట్యూబర్ అని చెప్పేసి మీరు సెర్చ్ చేసినట్లయితే అక్కడ నాకు ఫాలో కొట్టేసి మీరు మెసేజ్ చేశారంటే నేను డెఫినెట్లీగా మీకు రిప్లై అనేది ఇస్తాను. వీడియో నచ్చిన వాళ్ళు, ఇన్ఫర్మేషన్ అర్థమైన వాళ్ళు కింద కామెంట్ చేయండి. యూట్యూబ్ అల్గోరిథం అంటే ఏం లేదు. ఒకప్పుడు వీడియోస్ వైరల్ అయ్యేవి. ఆ వైరల్ అయిన వీడియోస్ బ్రౌజర్ ఫీచర్లో ఉండి ఎవరైతే ఎక్కువగా వ్యూస్ వచ్చాయి, ఎక్కువగా వాళ్ళ వీడియోస్ వైరల్ అవుతున్నాయంటే వాళ్ళ వీడియోస్ మాత్రమే బ్రౌజర్ ఫీచర్లో ఉండేవి. కాకపోతే ఇప్పుడు యూట్యూబ్ అల్గోరిథం మొత్తం చేంజ్ అయిపోయింది. యూట్యూబ్కి ఒక మంచి కంటెంట్ కావాలి, అండ్ రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేయాలి, అండ్ దాంట్లో ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఉండాలి. అప్పుడే మీ వీడియోని యూట్యూబ్ ఆటోమేటిక్గా అల్గోరిథం అనేది పుష్ చేస్తుంది. అంతకంటే ముందు మనకు టైటిల్ ఇంపార్టెంట్, అంటే మనం ఎలాంటి వీడియోస్ చేయాలి అనేది ఒక మనకు బెస్ట్ కంటెంట్ అనేది మన మైండ్లో పెట్టుకొని
సో మనం యూట్యూబ్కి అర్థమయ్యేలా మనం వీడియోస్ చేసి యూట్యూబ్కి ఇవ్వడం వల్ల మన వీడియోస్ని అర్థం చేసుకొని సో ఆ అల్గోరిజం అనేది మన వీడియోస్ని పుష్ చేసిన తర్వాతే మనకు వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్స్ అండ్ వాచ్ టైం ఇంక్రీజ్ కావడం అనేది స్టార్ట్ అవుతుంది. సో ఆ తర్వాత మన ఛానల్ మానిటైజేషన్ కూడా వెళ్తుంది. సో రెవెన్యూ రావడం అనేది కూడా స్టార్ట్ అవుతుంది. కాబట్టి మీరు దయచేసి ఎవరు కూడా ఎలాంటి సెట్టింగ్స్లోకి వెళ్ళకండి అండ్ ఎలాంటి సెట్టింగ్స్ అయితే చేయకండి. సో ఎలాంటి సెట్టింగ్స్ చేసినా కూడా మీ ఛానల్ డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో యూట్యూబ్ అల్గోరిజంని అర్థం చేసుకుంటూ సో మీ ఛానల్ అనేది ముందుకు తీసుకువెళ్తారని నేను అనుకుంటున్నాను. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో కలుస్తాను.